నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఆగస్టు మాసం మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏళ్ళనాటి శని నడుస్తుంది, దీని ఇంపాక్ట్ అనేది ఈ నెల ఎలా ఉండబోతుంది? సో ఓవరాల్గా ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మేషరాశి వారికి ఈ ఆగస్టు నెల 2025 సంవత్సరంలో ఏళ్ళనాటి శని జరుగుతుంది రొటీన్గా. దీని ప్రకారము అనేకమైనటువంటి మార్పులు ఈ యొక్క మేషరాశి వారికి కలుగుతాయి. మొట్టమొదటగా వృత్తి, ఏదో రకమైన ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఇన్కమ్ పరంగా గ్రోత్ ఉంటుంది. ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఇప్పటి ముప్పడిగా ధనాన్ని ఇప్పిస్తాడు. ఆ తర్వాత మనకి శుక్రుడు 26 జూలై నెల వరకు కూడా మీకు పిచ్చ డబ్బు వస్తుంది. ఆ తర్వాత కొంతమందికి ఇందులో భార్యలతో గొడవ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది. 498A కేసు వేసేయచ్చు. అత్తగారు కూడా కేసు వేసేయచ్చు కొంతమంది మీద. కాబట్టి భార్య కాళ్ళు పట్టుకొని భార్య చెప్పినట్టు వినడం వీళ్ళ ధర్మం. నేను చెప్తున్నాను ముందు. తర్వాత లాయర్ల కాళ్ళు అనవసరంగా పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాలి. దాని బదులు ఏదో ఏళ్లతో ఇదైపోతే నో ప్రాబ్లం. అత్తగారు కాళ్ళు పట్టుకోవాలి, పెళ్ళాం కాళ్ళు పట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అంటే అప్పుడు ఎనిమిటీ పోతుంది. నెక్స్ట్ ఈ యొక్క బుధుడు మనకి ఈ కర్కాటక రాశిలో 22 జూన్ నుంచి కంటిన్యూ అవుతూ ఎప్పటి వరకు ఉన్నాడు తెలుసా? ఆగస్టు 30 వరకు ఉన్నాడు కర్కాటక రాశిలో. చాలా నీచంగా ఉన్నాడు. అందువలన ఖచ్చితంగా ఇందులో కొంతమందికి కుక్క కరుస్తుంది, కొంతమందికి చిన్న సైజు యాక్సిడెంట్లు అవ్వడం, అండ్ ఈ చిన్న గొడవల్లోకి వెళ్తూ ఉంటారు చూసా. ఆ గొడవల్లోకి వెళ్ళినప్పుడు మనస్సు వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు ఒక మామగారికి నేను చెప్పాను వెళ్ళొద్దు నాయన అని. కోడలతో పెట్టుకున్నాడు, ముసలాయన పాపం కళ్ళజోడు పెట్టుకున్నాడు. నేను కూడా కళ్ళజోడు పెట్టుకుని మామగారు పక్కనే ఉన్నా. కోడలు మామగారు ఫైట్ చేసుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చుట్టాలు అందరూ ఉన్నారు జనం. ఈ లోపల ఏమి రాయి తీసింది, నువ్వు పక్కకి వెళ్ళిపో అని చెప్పాను ముసలాన్ని. నేను పక్కకి వెళ్ళిపోయాను. ఆమె విసురుతుందని నాకు అర్థమైపోయింది. విసిరింది అంతే. మామగారు కళ్ళు అద్దం పగిలిపోయి, కన్ను అద్దం వెళ్ళిపోయి పాపం గుడ్లోకి వెళ్ళిపోయింది. పాపం ఆ ముసలాయన చదువుకోలేదు. కాకపోతే పెళ్ళం మాట విని, అత్తగా ఆయన పెళ్ళం మాట విని ఈ కోడల్ని వేధించినందుకు గాను కన్నే పోగొట్టుకున్నాడు. నా కన్ను కూడా పోను, పక్కకు వచ్చేసాను నేను. అంటే ఇలాంటి ఆకస్మిక ప్రమాదాలు కలగడానికి ఈ మేషరాశి వారికి అవకాశాలు ఉంటాయి. తర్వాత కుజ కేతువులు మనకి చక్కగా, రవి కూడా మనకి ఎక్కడున్నారు? 16 ఆగస్టు నుంచి సింహరాశిలో ఉన్నాడు. దీని కారణంగా మొత్తం మన జ్యోతిష్యంలో ఉన్నటువంటి సార్వభౌములు, యూట్యూబ్ సార్వభౌములంతా పిశాచ యోగం అని చెప్పారు. అందువలన అందరికీ పితృదేవతలు కనబడిపోయినాయి. ఎలా అయిపోయారంటే, నాకు ఆ దెయ్యం కనబడుతుంది, నాకు ఆంజనేయం కనబడుతుంది అంటే నేను మాట్లాడుతున్నాను. ఈ నెలంతా అలాగే జరిగింది నిజంగానే. 16 ఆగస్టు 2025 తర్వాత ఈ పిశాచ యోగం కొంచెం తగ్గుతుందన్నమాట. అంతవరకు కూడా వీళ్ళకి దెయ్యాలు కనబడ్డాలు, దెయ్యాలు మీద పడ్డాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అన్ని అబ్నార్మల్ థింగ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి వీళ్ళకి. జరుగుతాయి. అలా బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. బిహేవియర్ కొంతమందికి అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ట్రైన్లో వెళ్తుంటే టీసీ వచ్చాడు, గణగాపురం వెళ్తున్నారు, టికెట్ అన్నాడు. నేను కూడా పక్కనే ఉన్నా. ఆయన చూడడానికి మామూలుగానే ఉన్నాడు. ఎవరో మా పక్కన కూర్చున్న ప్యాసింజర్ రాగానే ఓయ్ అని నడిచాడు. టీసీ ఏకంగా ప్యాడ్ వదిలేసాడు, పారిపోయాడు దెబ్బతో. అంటే అప్పుడు దాకా బాగానే ఉన్నాడు. పిచ్చి అంటే ఆ దెయ్యం పడితే అలాగ ఉంటుంది అనమాట. కాబట్టి అరిచేసరికి సడన్గా దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళినట్టే గణగాపురంలో అలా అరుస్తారు. కాబట్టి వీళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. భార్య కూడా డెలివరీ అయిన తర్వాత చాలామంది యాక్టివ్గా, అంతకుముందు రొమాంటిక్గా ఇద్దరు కూడా ఉండేటటువంటి వాళ్ళు, హుషారుగా ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మాయి డిప్రెషన్లో ఉన్నట్టు ఇలాగుంటుంది ఈ గ్రహస్థితి, పిశాచ యోగం. అందువలన విద్యార్థులు కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోవాలా. శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు? శుభకార్యాలు మనం ఏలినాటి శని కాబట్టి శుభకార్యాలు పెళ్లి చేసుకున్నవాడు బాగానే ఉంటాడు, పెళ్లి కుదిర్చినవాడిని తిట్లు తింటాడు. ఎందుకంటే వివాహం చేసేస్తారు, వాళ్ళు ఎలాగో గొడవలు దెబ్బలాడినప్పుడు చేసిన పెద్ద మనిషినే తిడతారు, నీ వల్ల ఇదంతా వచ్చింది మాకు అంటారు. అందువలన శుభకార్యాలు జరగవు.
శ్రావణ మాసం వచ్చి నడుస్తున్నప్పుడు కొంత ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత. కాబట్టి ఈ రాశి వారికి కుదుర్చుకొని పెట్టుకుంటారు. ఇంకా శుభకార్యాలకి అవడానికి ఇంకా బలం చేకూరలేదు. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు మరి గురుగారు? నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. రాహువు మనకి బలంగా ఉన్నాడు చక్కగా కుంభరాశిలో. ఆ తర్వాత మెస్మరైజింగ్ పవర్ ఉంటుంది, మనశ్శాంతి ఉండదు. అంతేగాని ఇప్పుడు ఎలా అంటే ఈ విద్యార్థులు ఇచ్చేటటువంటి ఆన్సరు మా మేడం, నా ఫ్రెండ్ అయినటువంటి తను జైన్ ఐఏఎస్, ఆమె ఐఏఎస్ ఆఫీసర్, ఇంటర్వ్యూలు చేసేటప్పుడు తథాస్తు అని ఇన్స్టిట్యూట్ నడుపుతుంది ఢిల్లీలో, రిజైన్ చేసేసింది జాబ్. ఒకడిని అరే నీ డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడేసి సింగిల్ డిజిట్లో చెప్పరా అన్నట్టు నెంబర్ చెప్పు అంటే 16 మేడం అన్నాడు. అంటే మొత్తం డేట్ ఆఫ్ బర్త్ 16ను కూడా కూడాలి, 1+6 కూడితే 7 వస్తుంది. అది అంటే 16 అని చెప్పాడు. అంటే పాపం వాళ్ళకి ఆన్సర్ తెలుసు కానీ చెప్పలేరు. అదే ఏలినాటి శని ప్రభావం. కాబట్టి ఈ మనం జ్యోతిష్యంలో మన ప్రజలంతా కూడా చక్కగా చూడాలి, నేర్చుకోవాలి. కానీ ఏమండి చాలామంది చెప్తున్నారండి, మరి ఏది నిజమో ఏది అబద్ధం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళే తెలుసుకోవాలి, విజ్ఞత అక్కడే ఉంటుంది. నెక్స్ట్ రెండవది, వీళ్ళకి అందరికీ కూడా దేవుడి మీద నమ్మకం పోయింది, జ్యోతిష్యం మీద పోయింది అని అంటే మరి మీరు తప్పు కూడా ఉంది కదా. మీరు ఫ్రీగా చెప్పండి జాతకం అని అడిగినప్పుడు ఏమండి హుషారుగా ఫోన్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మరి డబ్బులు ఎంత అవుతాయి గురువుగారు అని పదం ఎవడు అడగడు. డబ్బులు ఎంత అండి ఫీజు అని అడగరు. జ్యోతిష్కుడికి ఫీజు ఇవ్వకపోయినా వాళ్ళు ఎలా నడుస్తాయి చెప్పు. జ్యోతిష్కుడికి డాక్టర్కి, జ్యోతిష్కుడికి వృత్తి డాక్టర్కి ఫీజు ఇవ్వాలి. అది ఇవ్వకుండా మరి మనం ఎలా అంటే వాళ్ళు అతి తెలివిలు ప్రదర్శిస్తే వాళ్ళ ఏమవుతారంటే దెబ్బతింటారు. కాబట్టి జీవితంలో ఎప్పుడు నాయనా వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలి. మోడర్న్ మనకి జ్యోతిష శాస్త్రం అనేది ఏమిస్తారు, మహా అయితే కొద్దిగా డబ్బులు ఇస్తారు. మీరు నా వల్ల మొన్న జూబ్లీ హిల్స్లో 150 కోట్లు వచ్చింది ఒక ఆమెకి, 150 లిటరల్గా. ఆవిడ కృతజ్ఞతతో చెప్పింది. చాలు, మాకు ఆ సాటిస్ఫాక్షనే చాలు. కాబట్టి మనము ఈ యొక్క వ్యక్తిగత జాతకాల్లో ఉన్న లోపం, మళ్ళీ ₹1 ఖర్చు అవ్వలేదు ఆమెకి, ఒక హోమం చేయించలేదు, ఒక పూజ చేయించలేదు, ఒక జగద్గురువుని చూపిస్తాం మనం. జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు, జగద్గురువు అయినటువంటి కృష్ణుడు, జగద్గురువు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్, ఆయన నామం జపం చేసుకుంటున్నాం. పేదవాళ్ళకి సేవ చేసుకోండి అంటున్నాం. ఇది కూడా చేసుకోకపోతే టూ మచ్ కదా. కొన్ని డబ్బు లేని వాళ్ళు అంటే చేయలేరు. అమెరికాలో ఉన్నవాళ్ళు, వాళ్ళు మంచి జాబుల్లో ఉన్నవాళ్ళు. కాబట్టి ఛానల్స్ మంచిగా ఉండాలంటే, అందరికీ శాలరీస్ వెళ్ళాలంటే ప్రజల సహృదయంతో వీళ్ళు వెళ్ళాలి. కాబట్టి మేషరాశి వాళ్ళు టాప్ అవుతారు. ఔదార్యం ఒక్కటి నేర్చుకున్నారనుకోండి, వీళ్ళు సూపర్గా తయారవుతారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది కదా, ఈ దశలో వీళ్ళు చేయకుండా పనులు అంటే ఏం చెప్తారు? సాధారణంగా వేటికి దూరంగా ఉండాలంటారు? నూనెకి దూరంగా ఉండాలి మొట్టమొదటిగా. ఐరన్ కంటెంట్, ఇప్పుడు B12 ఇంజెక్షన్స్ ఇలాంటివి వేసుకుంటారు ఎక్కువ మేషరాశి వాళ్ళు, కంపేర్ చేసుకోవచ్చు మనం చెప్పేవి. తర్వాత వీళ్ళు తోటకూర, గోంగూర వీళ్ళకి ఎక్కువ తినాలి, దానాలు చేసుకోవాలి మంచిగా పేదవాళ్ళకి. నెక్స్ట్ ఓవర్ సెక్స్ చేయకూడదు. ఏలినాటి శనిలో ఇది ఇప్పుడు ఆషాఢ మాసం అని ఎందుకు పెట్టారంటే అత్తగారు ఇళ్ళకి వెళ్ళకూడదు కోడలని. ఈ సీజన్ అంతా కూడా ఏంటంటే ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం సీజన్. ఇది వర్షాకాలం సీజన్లో చాలా దారుణాలు జరుగుతాయి, వైరస్లు ఎక్కువ ఇదవుతాయి. భార్యాభర్తలైనా సరే దూరంగా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఆషాఢ మాసం పెట్టారు. ఇది నువ్వు చెప్పినట్టుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక పరిహారాలు అంటావా? ఎక్కువగా ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుందంట? ఏ దైవాన్ని అంటే వీళ్ళు చక్కగా ఏలినాటి శని జరుగుతుంది కదా, ఏలినాటి శనిలో మనకి ఆర్యన్ అని ఒక దేవుడు ఉంటాడు. ఆర్యన్ దేవుడు అంటే ఆయన ఎవరంటే సాక్షాత్తు మన యొక్క అర్జునుడి యొక్క కొడుకు ఆయన. ఆంజనేయ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఆర్యన్ని కొజ్జావాళ్ళు హిజ్రాలు ఎక్కువ పూజ చేస్తారు. ఆ యొక్క దేవుని తమిళనాడులో పెద్ద ఫేమస్. ఈ బర్బరీకుడు ఏ విధంగా అయితే చేసామో ఘటేష్ శ్యామ్ అంటాం, ఘటేష్ శ్యామ్ ఆయన్ని, ఆర్యన్ని, వాళ్ళని కనుక మనం పూజ చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. అండ్ వీళ్ళు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేసుకుంటే డైలీ ఓం శనేశ్వరాయ నమః అంటూ సరిపోద్ది. నల్లని తైలాలు, నల్ల నువ్వుల్ని, బ్రాహ్మడికి 1 కిలోంపావు నల్ల నువ్వుల్ని ఇస్తున్నారు. ఒక 500 రూపాయలు ఇస్తున్నారు, 1000 రూపాయలు. తర్వాత
ఈ యొక్క నల్లని వస్త్రాలను ఇస్తున్నారు. కొంచెం పేదవాళ్ళకి మంచిగా ఎక్కువ చేసుకుంటే అంత మంచిదన్నమాట. గురువు యొక్క ఆశీర్వాదం రావాలి, గురువు యొక్క శాపాలు రాకూడదు. ఈ విధంగా చేసుకుని సరిపోతుంది. ఓవరాల్గా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసం? అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.